పాలమూరులో కాంగ్రెస్ పార్టీ పాలమూరు ప్రజాదీవెన సభకు భారీగా జనం తరలివచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్న తొలి సభ కావడంతో పార్టీ ఎమ్మెల్యేలు నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది. ఇక పార్లమెంట్ ఎన్నికల వేళ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రాజకీయాలు జోరందుకుంటున్నాయి. ఇప్పటికే ఎంపీ అభ్యర్థిగా చల్లా వంశీచంద్ రెడ్డిని ప్రకటించడంతో షెడ్యూల్ కంటే ముందే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని యోచిస్తోంది కాంగ్రెస్. అందులో భాగంగా ఇప్పటికే పార్లమెంట్ పరిధిలో పాలమూరు న్యాయ యాత్ర పేరుతో వంశీచంద్ రెడ్డి పర్యటన పూర్తి చేసుకున్నారు. ఇక ప్రజాదీవెన సభ వేదికగా జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి పలు వరాలు ప్రకటించే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తూ పలు విద్యా సంస్థల స్థాపనకు సంబంధించిన హామీలు ఇచ్చే అవకాశాలున్నాయి. ఇక మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటిస్తారని పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ప్రస్తుతం పాలమూరు సభ లైవ్ చూద్దాం. షాద్నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, వంశీచందర్ రెడ్డి, ఈరోజు చాలా సంతోషం. దేశంలో రాహుల్ గాంధీ ఈ దేశాన్ని మతాల మధ్యల, కులాల మధ్యల, ప్రాంతాల మధ్యల చిచ్చు పెడుతున్న కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ఇలా రెండో ఫేజ్గా న్యాయ యాత్ర చేపట్టిన సందర్భంగా వంశీచందర్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఈ న్యాయ యాత్ర గత ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి ప్రతి మండలం తిరుగుతూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పటికి ఎండగడుతూ ఇవాళ ముగింపు సభ ప్రజాదీవెన సభకు అధ్యక్షత వహించినటువంటి మిత్రులు జిఎంఆర్ గారు, అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఇవాళ మీ ఆశీస్సులతోని పాలమూరు ముద్దు బిడ్డ, రైతు బిడ్డ, మీ ఆశీస్సులతోని ముఖ్యమంత్రిగా అయినందుకు మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త 10 సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలు పడుతూ, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఒక కుటుంబ పాలనకు బలైన మనం ఈరోజు రేవంత్ అన్న యొక్క అండదండలతోని, రేవంత్ అన్న యొక్క పోరాటాలతోని ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో పెద్ద ఎత్తున మీరందరూ ఆశీర్వదించినందుకు ఇలా ఇంత పెద్ద ఎత్తున మీ ముంగల నిలబడి నా షాద్నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తలకు, ఇక్కడున్న పెద్దలకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, ఈరోజు కాంగ్రెస్